వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రహదారి నిర్మాణంతో మారంపల్లికి మహర్దశ. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. రహదారి నిర్మాణంతో మారంపల్లి గ్రామాభివృద్ధికి మహర్దశ వచ్చిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో రహదారి నిర్మాణాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ నాగరాణి క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్ష రహదారి లేక ప్రజల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కృషితో రహదారి సాకారమైందన్నారు. ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ చేయడంతో గ్రామానికి 1170 మీటర్ల నూతన రహదారి ఏర్పడిందని అన్నారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామానికి రాకపోకలు సులభతరం అవుతాయని, విద్యార్థులు, పాఠశాలలకు ప్రజలు సబ్ సెంటర్తో పాటు ఇతర ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ రహదారి నిర్మాణం పట్ల గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామం చాలా సంవత్సరాలుగా ఒక డైరెక్ట్ రోడ్ లేక చుట్టూ తిరిగి వెళ్తున్న ఈ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫాలోఅప్ చేసి ఒక మంచి రోడ్డు గ్రామానికి వేయడం జరిగింది. ఆ రోడ్డు చూడడానికి ఈ 1170 మీటర్ల రోడ్డు అంతా కూడా WBM ఫామ్ చేశారు. సో విలేజ్కి ఏంటంటే ఈజీగా యాక్సెస్ అవ్వడానికి ఈ రోడ్డు ఏర్పాటు చేయడం, గ్రామస్తులకి అక్కడ సర్వీసెస్ అందరూ స్కూల్ కానీ సబ్ సెంటర్ సర్వీసెస్ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. చాలా చక్కటి చొరవ తీసుకున్నారు విలేజ్ డెవలప్మెంట్కి. గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తొందరలోనే ఇక్కడ మనము విబిజీ రామ్జీ స్కీమ్లో బీటీ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. దానికి ప్రపోజల్స్ అన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.